నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నా పేరు ఎంవి రమణ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటున్నారు దాన్ని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేసింది. అది ప్రైవేట్ పరం అని చెప్పట్లేదు, దాంట్లో తెలివిగా ప్రైవేట్ పరం చేస్తున్నా అని చెప్పట్లేదు, కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP మోడల్ కింద ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైపోయింది. అయితే ఈ 10 కాలేజీల్లో ఆ 10 కాలేజీలు ఏంటి, ఆల్రెడీ అందులో ఒక 5 కాలేజీలు రెడీగా ఉన్నాయి. 5 కాలేజీలు ప్రభుత్వం తన సొమ్ముతో ఆల్రెడీ నిర్మించిన, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 ప్రభుత్వ కళాశాలలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందులో 5 పూర్తి అయిపోయాయి. ఆ పూర్తయిన కళాశాలలో 800 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఆల్రెడీ. ముందు ఆ 5టిని ప్రైవేట్, 5లో అందులో 4 ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేసింది. మిగతా ఇంకొక 5, 6 ఉంటాయి. అంటే ప్రభుత్వ కళాశాలలో అతి తక్కువ ఫీజుతో చదువుకుంటున్న విద్యార్థి, పేద విద్యార్థి కావచ్చు, మధ్యతరగతి విద్యార్థి కావచ్చు, ఇకపై లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకోసం ఈ పని చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం? తన మీద భారం తగ్గించుకోవడానికి, వనరులను మెరుగుపరచడం కోసం, ఆధునిక సౌకర్యాలను అందించడం కోసం అనే లక్ష్యంతో ఈ పని చేస్తుందట. అంటే వనరులను మెరుగుపరచడం, ఆధునిక సౌకర్యాలు అందించడం ప్రభుత్వానికి చేత కాదా? ప్రభుత్వం ఆ పని చేయలేదా? ప్రజల సొమ్ముతో ప్రభుత్వ బిల్డింగ్లు కట్టి, భూములు తీసుకొని, అన్ని ఎక్విప్మెంట్ కొని, అన్ని సౌకర్యాలు కల్పించి, స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకొని, విద్యార్థులు కూడా చదువుతున్న టైంలో మొత్తం ప్రజల సొమ్ముతో జరిగింది కార్యక్రమం అంతా. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేస్తా అంటే అర్థం ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? భారం తగ్గించుకుంటున్నా అనే పేరుతో ఏం చేయదలుచుకున్నది? ఏ పేదల కోసం, మధ్యతరగతి కోసం అయితే కట్టారో వాళ్ళ మీద బర్డెన్ లేకుండా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకొని ఒక డాక్టర్ చదువుకోవడానికి అవకాశం కల్పించారో ఆ అవకాశాన్ని నాశనం చేయదలుచుకున్నది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వమే కాదు, కొంతకాలంగా, కొన్ని ఏళ్లుగా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి దాన్ని, ఒక పోలీసులు, సైన్యాన్ని తప్ప ప్రతి దాన్ని ప్రైవేటైజ్ చేయడం అనేది పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వాలన్నీ, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మొత్తం వాళ్లను నడిపించే, వాళ్లకు ఫండింగ్ చేసే, ఆయా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసే, వాళ్ళని కీలుబొమ్మలుగా చేసుకుని ఆడిస్తున్న కార్పొరేట్ కంపెనీల పరం చేయడం, భారతదేశాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేశారు ఆల్రెడీ. ఈ పని ఇప్పుడు బీజేపీయో చంద్రబాబు చేస్తున్నది కాదు, కాంగ్రెస్ హయాంలోనే మొదలైన పని ఇది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే, అంతకుముందు ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత ఎమర్జెన్సీ కాలంలో మొత్తం ప్రైవేట్ సంస్థలన్నింటినీ జాతీయం చేసింది అదే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ప్రైవేట్ వాటన్నిటినీ జాతీయం చేసింది. అప్పుడే అనేక బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులుగా మారాయి. LIC లాంటి సంస్థలు కూడా ప్రభుత్వ బ్యాంకు, బీమా సంస్థలు ప్రభుత్వ రంగంలోకి వచ్చాయి. ప్రైవేట్ వాటిని ప్రభుత్వ రంగంలోకి ఇందిరాగాంధీ తెస్తే, అదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రైవేట్ పరం చేయడం అనేది అప్పుడే మొదలుపెట్టాడు. పెట్టుబడి ఉపసంహరణ అనే ఒక మంచి పేరు పెట్టి దానికి ప్రైవేట్ వాళ్ళ పరం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన మోడీ దాన్ని చాలా జెట్ స్పీడ్లో, బుల్లెట్ ట్రైన్ కంటే అత్యంత ఎక్కువ స్పీడ్లో దాన్ని అమలుపరచడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరు ఎవరు? మన్మోహన్ సింగ్, మోడీ ఇద్దరు ఒకే పని ఎందుకు చేస్తున్నారు? ఇద్దరు వేరు పార్టీలు, విరుద్ధ భావజాలం ఉన్నదని అనుకుంటున్నాం కదా. అలాంటి వాళ్ళు ఒకే పని ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా, 2 పార్టీలు కూడా కొన్ని కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ శక్తులు వీళ్ళని నడిపిస్తున్నాయి. పెట్టుబడిదారులు చెప్పినట్టు రాజ్యం ఏలుతున్నారు. వీళ్ళంతకుముందు ఏలిన మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇప్పుడు మోడీ కావచ్చు, అదానీ అంబానీ కోసం కావచ్చు, టాటా బిర్లాల కోసం కావచ్చు, ఇంకా అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరి కోసము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మనం ఓట్లేసే యంత్రాలం మాత్రమే. ఓట్లేసి మనకేదో మేలు చేస్తారని భావిస్తున్నాం, కానీ వాళ్ళు పరిపాలించేది
కార్పొరేట్ సంస్థల కోసం. ఆ విధంగా మొత్తం కార్పొరేట్ పరం చేస్తున్న మోడీ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు. చాలా కాలంగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ చేస్తామని మాట్లాడుతున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు బీజేపీ నాయకులు, అటు మోడీతో సహా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కానీ దాన్ని అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు నాటకం ఆడుతూ వస్తున్నాయి. టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ కూడా ఈ మూడు పార్టీల నాయకులు, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ముగ్గురు నాటకాలు ఆడుతూ వస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానియబోమని నాటకాలు ఆడుతూ వస్తున్నారు. కానీ ప్రైవేట్ పరం అయ్యింది. ఒక్కొక్క శాఖను ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతుంది బీజేపీ. మొత్తం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం ప్రైవేటైజ్ అవ్వడం ఎంతో దూరంలో లేదు, మొదలైపోయింది. కార్మికులు ఎంతోమంది దాని మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులు, వాళ్ళ ఫ్యామిలీలు, కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది అనేక ఉద్యమాలు నడిపిస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ మొదలుపెట్టింది, చేస్తుంది. దాన్ని అడ్డుకుంటున్నామన్న వాళ్ళు కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఎలక్షన్లు వచ్చేసరికి మేము అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు కానీ జగన్ కానీ సినిమా డైలాగులు మాత్రం వల్లించి దేనికైనా నేను రెడీ, ప్రజల కోసమైనా జీవితం, నాకొక్క పైసా వెనక సంపాదించింది లేదు అని కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగానే ఉక్కును స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడతారని కథలు చెప్పిన వాడు ఎన్నికలప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రైవేట్ పరం జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని ఇళ్లల్లో కూర్చున్నారు. అదే క్రమంలో ఇప్పుడు ఆ ప్రభుత్వమే పవన్, చంద్రబాబు, బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటారు, ఎన్డీఏ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయబోతోంది. ప్రభుత్వ కాలేజీల్లో 20,000 నుంచి 50,000 ఫీజుతో స్టూడెంట్ చేరితే మెడికల్ కాలేజీల్లో అందులో 20,000 50,000 కష్టపడి పేద, మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడి 20,000 నుంచి 50,000 కట్టగలరు. ప్రభుత్వ కాలేజీలు అయితే వాళ్ళకి చాలా ఎంతో కొంత మేలు జరుగుతుంది. చదివి సీటు సంపాదించగలిగితే, ఎంట్రన్స్లో సీటు సంపాదించగలిగితే తక్కువ ఫీజుతో వాళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేయగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో 5-6 లక్షల నుంచి 16 లక్షల ఫీజు పెడతారని భావిస్తున్నారు. ఇప్పుడు పీపీపీ ప్రైవేటీకరణ మోడల్ కింద ప్రైవేటీకరణ చేయడంలో 5-6 లక్షల నుంచి 16 లక్షల దాకా ఫీజు ఉంటుందని. ఈ లక్షల ఫీజులు మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ కట్టగలరా? కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ కట్టలేరు, ఎలాగూ కట్టలేరు. వాళ్ళ బతకడమే కష్టమైపోయిన పరిస్థితుల్లో రోజువారీ జీవితమే సాగని ఆర్థిక పరిస్థితి ఉన్న నేటి స్థితిలో ఈ పేదలు, మధ్యతరగతి వాళ్ళు లక్షలు ఫీజులు కట్టి ఎలాగూ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించలేరు. మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా వాళ్ళు ఈ ఫీజులు కట్టలేక వాళ్ళు చదువు మానేసి మళ్ళీ వేరే చదువు డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు, ఈ దేశంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాలేజీల నుంచి బయటికి గెంటేయబడతారు డబ్బులు కట్టలేకపోవడం వల్ల. అందుకోసమే కదా ప్రభుత్వ కాలేజీలు మనం కట్టాలని కోరుతుంది. ప్రభుత్వాలు కాలేజీలు పెట్టేది అందుకోసం, పేదలకు కూడా దక్కాలనేదే. పేదలకు కూడా మిగతా వాళ్ళకు, డబ్బున్న వాళ్ళకి సమానంగా ఈ హక్కు ఉండాలని. కానీ వీళ్ళు చేస్తున్నది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి వాళ్ళకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. లక్షలు ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 6 లక్షల నుంచి 16 లక్షలు, 5 లక్షల నుంచి 16 లక్షలు. కానీ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు రావాలంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ₹1,00,00,000. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా తక్కువ లక్షల రూపాయలతో సీట్లు ఇవ్వడం లేదు. 5 ఏళ్లలో కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ₹1,00,00,000 నుంచి అంత పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎవరు చేయగలరు? డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. పేదవాళ్ళ కోసం నిర్మించిన ప్రభుత్వ కళాశాలను తీసుకెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ, ఈ ముగ్గురు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పేద ప్రజల కోసమా, కార్పొరేట్ కంపెనీల కోసమా?
కథలు చాలా చెప్పొచ్చు. భారం తగ్గించుకోవడానికి, వనరులు పెంచుకోవడానికి, ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి. ఎయిమ్స్ ఏ ఆధునిక సౌకర్యాలు కల్పించకుండానే అంత అద్భుతమైన సేవలు అందిస్తుందా ఎయిమ్స్ అనే ఆసుపత్రి? అది కట్టింది ప్రభుత్వం కదా, నడుపుతున్నది ప్రభుత్వం కదా. ఎయిమ్స్ లాంటి అద్భుతమైన హాస్పిటళ్లను కట్టిన భారతదేశం ఇవాళ మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? ఎవరి కోసం ఉన్నాయి ఈ ప్రభుత్వాలు? పేదల కోసమా, ధనికుల కోసమా? వీళ్ళు పరిపాలిస్తున్న తీరు పేదలకు అనుకూలంగా ఉందా, కార్పొరేట్లకు అనుకూలంగా ఉందా? ఈ విధంగా ఫీజులు పెరిగి రేపు నిరుపేద మధ్యతరగతి ప్రజలకు సీట్లు రాకపోతే అప్పుడు జవాబు చెప్పాల్సింది ఎవరు? జవాబు చెప్పాల్సిన చంద్రబాబు జవాబు చెప్తాడా? చంద్రబాబు ముందు నుంచి ప్రభుత్వ రంగంలో సంస్థలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ముందు నుంచే, మొదటి నుంచి ప్రైవేటైజేషన్ ఆయనకు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఆయనకు ఆదర్శం. పార్టీలు వేరు కావచ్చు కానీ అటు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడానికి అడుగు వేశారు. భారతదేశంలో స్టార్ట్ చేసింది వాళ్ళే. ఇక్కడ చంద్రబాబు ఇప్పుడు బీజేపీ దాన్ని ఆగమేఘాల మీద అతి స్పీడ్గా ముందుకు తీసుకెళ్తుంది. కొంతమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టాల్సి వస్తుంది. ఇక ఈ మెడికల్ కాలేజీల కథ మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏ విధంగా నడుస్తున్నాయి? ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీద దాడి చేసిన సిబిఐ అవినీతి చూసి ఆశ్చర్యపోయింది. సిబిఐ అందులో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, సరైన ఎక్విప్మెంట్ లేక, సరైన స్టాఫ్ లేక. మనకు తెలుసు హైదరాబాదులో ఎన్ఎంసి, ప్రతిదానికి ఎన్ఎంసి అనుమతి ఉండాలి. ఎన్ఎంసి చెక్కింగ్ చేయడానికి హైదరాబాద్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వచ్చినప్పుడు అవి అన్ని కాలేజీలను చెక్కింగ్ చేస్తాయి ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా చెక్కింగ్ చేస్తాయి. అవి మనం అనుకున్న నిబంధనలకు విరుద్ధంగా ఉందా, నిబంధనలకు అనుకూలంగా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు వాళ్ళు. అలా ప్రైవేట్ కాలేజీల్లో చెక్ చేసినప్పుడు హైదరాబాదులో ఎన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న అక్రమాలు బయటపడ్డాయి. ప్రతి ప్రైవేట్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్ కంపల్సరీ ఉండాలి. ఆ హాస్పిటల్లో రోగులకు ప్రతిరోజు ట్రీట్మెంట్ జరగాలి. హాస్పిటల్లో బెడ్లు ఉండవు, హాస్పిటల్లో రోగులు ఉండరు. చెక్కింగ్కి వచ్చిన రోజు బెడ్లను రెంట్కి తీసుకొస్తారు, రోగులను కూడా రెంట్కి తీసుకొస్తారు. ఆశ్చర్యంగా ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉంటుంది కూడా. రోగులను కూడా రెంట్కి తీసుకొస్తారు, డాక్టర్లను కూడా రెంట్కి తీసుకొస్తారు. మిగతా కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లను ఒక్కరోజు కోసం రెంట్కి తీసుకొస్తారు. 3-4 రోజులు చెక్కింగ్ జరిగితే ఆ 3-4 రోజులు వాళ్లకు డబ్బులు ఇచ్చి రెంట్కి తీసుకొస్తారు. పేషెంట్లను కూడా రెంట్కి తీసుకురావడం అనే పద్ధతి మన దగ్గరనే చూస్తాం. ఇంకా వేరే దేశాల్లో ఉంటుందో ఉండదో కానీ మన దగ్గర పేషెంట్లను కూడా కిరాయి ఇచ్చి తీసుకొస్తారు అనుమతుల కోసం. నిజంగా అనుమతులు కొనసాగించడం కోసం నిజంగా అనుమతులు అంత ఈజీగా వస్తాయా? ఎన్ఎంసి అనుమతులు రావాలంటే ప్రతి కాలేజీకి కంపల్సరీ భూమి ఉండాలి, సరైన భవనాలు ఉండాలి, సరైన ఎక్విప్మెంట్స్ ఉండాలి, సరైన స్టాఫ్ ఉండాలి. ఫుల్ స్టాఫ్, కిరాయికి తెచ్చుకునే స్టాఫ్ కాదు, ఫుల్ స్టాఫ్ ఉండాలి. అవి ఉండడమే కాకుండా పూర్తిగా ఎన్ఎంసి అనుమతి మొత్తం రావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రతి ప్రైవేట్ కాలేజ్. ఎందుకంటే ఎన్ఎంసి కూడా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తుందనే నమ్మకం లేదు. చాలామంది ప్రైవేట్ కాలేజీ వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము లంచాలు ఇవ్వాల్సి వస్తుందని. ఆ లంచాలు ఇవ్వడం కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు. ఇంత ఖర్చు పెట్టి పర్మిషన్ తెచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటారు. అలాంటి వాళ్ళకి భూమి ప్రభుత్వమే ఇచ్చి, బిల్డింగులు ప్రభుత్వమే కట్టించి, ఎక్విప్మెంట్ ప్రభుత్వమే కొని, స్టాఫ్ను ప్రభుత్వమే తీసుకొని, అడ్మిషన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చి రెడీగా ఉన్న కాలేజీలను 5 కాలేజీలను తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇది నిజంగా ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే సిగ్గుతో తలదించుకోవాలి. పాలకులు ఇలా చేస్తున్న పాలకులు ఎవరైనా సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆ మెడికల్ కాలేజీలు కట్టడానికి 5 మెడికల్ కాలేజీలు కట్టారు, మిగతావి కడుతున్నారు.
కొన్ని బిల్డింగ్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా కట్టడానికి సమయం ఉంది. ఈ 5 కాలేజీలనే తీసుకుంటే 5 కాలేజీల బిల్డింగ్లు కట్టింది, ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది, భూమి కొన్నది ఎవరి సొమ్ముతో? మనం కడుతున్న ట్యాక్సులు కాదా? ఈ దేశంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కడుతున్న డబ్బులతో, ట్యాక్సులతో అవన్నీ కొన్న ఎక్విప్మెంట్ కొన్న స్టాఫ్ను మొత్తం రిక్రూట్ చేసిన ఆ సొమ్ము ఎవరిది? ప్రజలది. ప్రజల సొమ్ముతో చేసిన నువ్వు తీసుకెళ్ళి ఆ మొత్తాన్ని ప్రైవేట్ వాడి చేతుల్లో పెట్టి మళ్ళీ మెడికల్ కాలేజ్లో చేరడం కోసం లక్షలు వసూలు చేయడం అనేది ఎవరి మీద భారం వేస్తున్నావు నువ్వు? ప్రభుత్వం భారం తగ్గించుకోవడానికనే కథలు చెప్తున్నావు కదా, ఇప్పుడు ఎవరి మీద భారం వేస్తున్నావు? ప్రజల మీద అత్యధిక భారం వేస్తూ నువ్వు ప్రైవేట్ కాలేజీల కోసం, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల కోసం, ప్రైవేట్ వ్యక్తుల కోసం ఒక కుట్ర చేస్తున్నావు. భారతదేశంలో పేదలకు, దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలోని పేదలకు ఎవ్వరికి విద్య అందకుండా, వాళ్ళెవరు డాక్టర్లు కాకుండా నువ్వు కుట్ర చేస్తున్నావు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు ఆ కుట్రకు సహకరిస్తున్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరినీ నడిపిస్తున్న బీజేపీ, టోకుగా వీళ్ళందరినీ కొనుక్కున్న కార్పొరేట్ కంపెనీలు, వీళ్ళను కొనుక్కొని నడిపిస్తున్న కార్పొరేట్ కంపెనీలు పేద ప్రజల మీద కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలకు వీళ్ళు ఆయుధాలుగా మారారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నింటినీ ప్రశ్నిస్తానంటాడు కదా, ఎందుకు ప్రశ్నించాడు ఈ విధంగా? ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలను తీసుకెళ్ళి పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్తుంటే ప్రశ్నించడానికి నోరెందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్కి? సినిమాల్లో మాత్రమే ప్రశ్నిస్తాడా? బహిరంగ సభల్లో ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడే ప్రశ్నలు వేస్తాడా? మామూలు ప్రశ్నలు వేయడం రాదా? లేదు, తన ప్రభుత్వం కాబట్టి, తన చంద్రబాబు కాబట్టి, తన బీజేపీ కాబట్టి ప్రశ్నించడానికి వెనకడుగు వేస్తున్నాడా? ప్రజలకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళందరూ, పవన్ కళ్యాణ్తో సహా ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. డాక్టర్లు అవ్వాల్సిన అనేక మంది పేదల జీవితాలను నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళకు వ్యతిరేకంగా నిజంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుబాటు రావాల్సి ఉంది. విద్యార్థులందరూ ఈ విధంగా ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా తిరగబడాల్సి ఉంది. ఒకప్పుడు 1990 ఆ మధ్యకాలం 1990 మొదలైన కాలంలో నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ మొట్టమొదటిసారి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చాడు. గుర్తుండే ఉంటుంది చాలామందికి. అంటే ఇప్పుడు వచ్చిన జంజీలకు 90s తర్వాత పుట్టిన వాళ్లకు తెలియకపోవచ్చు, కానీ 90sలో పుట్టిన వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ రోజు విద్యార్థులందరూ, ఒక్క ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు, డిగ్రీలు చదువుతున్న వాళ్ళు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, ఇతర కోర్సులు, పాలిటెక్నిక్, ఇతర రంగాల్లో చదువుతున్న వాళ్ళు, మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు లక్షల మంది అటు విశాఖపట్నం, శ్రీకాకుళం మొదలుకొని ఇటు ఆదిలాబాద్ దాకా రోడ్డెక్కారు. అనేక రోజుల పాటు ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమాలకు ప్రభుత్వం భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కొంతకాలం అది వాయిదా పడింది. తర్వాత కాలంలో మళ్ళీ ప్రైవేట్ పరం చేశారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం. అడుగడుక్కో, గల్లికో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం, రీఎంబర్స్మెంట్ పథకం చాలా గొప్పది, విద్యార్థులందరూ లాభపడ్డారని మనం అనుకుంటున్నాం. కానీ ఆ పథకం వచ్చిన తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పెరిగిపోయాయి, ఆ పథకం కోసమే పెట్టిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ని వచ్చాయి, దాని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఎటువంటి సౌకర్యాలు లేకుండా, అసలు స్టూడెంట్స్ను పట్టించుకోకుండా కాలేజీకి వస్తున్నారా లేదా పట్టించుకోకుండా రీఎంబర్స్మెంట్లో వచ్చే డబ్బులు దొబ్బడానికి మాత్రమే పెట్టిన ప్రైవేట్ కాలేజీ మన హైదరాబాదులోనే అనేకం ఉన్నాయి. అట్లా ప్రైవేట్ కాలేజీలు చేస్తున్న దుర్మార్గాలు ఇవాళ మెడికల్ కాలేజ్ చేస్తున్న దుర్మార్గాలు అందులో భాగమే. ఆ మెడికల్ కాలేజీల అసలు మొత్తం ఒక మెడికల్ కాలేజు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, ప్రైవేటైజేషన్ అనేది భారతదేశ ప్రజల జీవితాలను తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టడం, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కల్పించడం, ప్రభుత్వాలు వాళ్ళకు మద్దతుగా నిలబడడం, ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు పెట్టడం,
అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం, ఇంత దుర్మార్గమైన పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదే కొనసాగుతోంది. దాన్ని ప్రజలు, విద్యార్థులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ధర్నాలు, ఊరేగింపులు చేశారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టారు. కానీ ఇది సరిపోతుందా ప్రైవేటైజేషన్ ఆపడం? చంద్రబాబు మామూలు వాడు కాదు. మనకు గుర్తుండే ఉండాలి, హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగినందుకు నిరసనగా హైదరాబాద్లో జరిగిన ప్రదర్శన మీద కాల్పులు జరిపించి ముగ్గురిని కాల్చి చంపిన హంతకుడు చంద్రబాబు. అన్యాయంగా కాల్చి చంపిన హంతకుడి చంద్రబాబు. అనేక మందిని హాస్పిటల్ పాలు చేసిన వాడు చంద్రబాబు. అంత దుర్మార్గుడు చంద్రబాబు. మామూలు ధర్నాలకో, రాస్తారోకోలకో, మీటింగ్లకో ఆయన లొంగడు. ఆయన లొంగదీయాలంటే ప్రజలు చాలా తీవ్రమైన పద్ధతిలో పోరాడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కదలాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు ఒక్క మెడికల్ కాలేజీల కోసమే కాదు, 10 మెడికల్ కాలేజీల కోసమే ఇప్పుడు ప్రజలందరూ తిరగబడాలని కాదు. అక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజాద్రోహం చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా తిరగబడాల్సి ఉంది. దీనికి వైఎస్ జగన్ ఈ చర్యల్ని, చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ చర్యలను ఖండించాడు. కానీ ఆయన ఏమి తక్కువడేం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచే ప్రైవేటైజేషన్ అని ఉన్నది. ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతమైన కార్యక్రమమో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టింది. ఆ ఆరోగ్యశ్రీ మాటన ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కోట్లు సంపాదించాయో ఇక్కడున్న జర్నలిస్టులందరికీ తెలుసు. రియంబర్స్మెంట్ పేరుతో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇతర కాలేజీలు కానీ ఎన్ని కోట్లు సంపాదించాయో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. జగన్ కూడా అదే దారిలో నడుస్తున్నవాడు. జగన్ అయినా, చంద్రబాబు అయినా, పాలకులందరూ కార్పొరేట్ల బూట్లు నాకేవాళ్ళు, వాళ్ళ పాదాలు ఒత్తేవాళ్ళు. కాబట్టి ప్రజలే తిరగబడాల్సిన అవసరం ఉంది. ప్రజలు, విద్యార్థులు అందరూ ఏకమై రాష్ట్రాన్ని అధోగతి పాలు కాకుండా చేసుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.